ప్రెజెంట్ మనం ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోనాలిసా బీడ్స్ చైన్స్ అది కూడా సీజెడ్ లాకెట్ తో అయితే వచ్చాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే A to Z అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మీషో నుంచి కొంత బీడ్స్ జ్యువెలరీ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అది కూడా లాకెట్ ఏంటి అంటే ఫుల్ సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవే బీడ్స్ కలెక్షన్ మనం బయట షాప్లో తీసుకుంటే చాలా ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు. నాకేంటి అంటే మీషోలో చాలా రీజనబుల్గా వచ్చాయి అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది, ఇవి మీకు నచ్చాయా లేదా అని కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అంతా కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బీడ్స్ జ్యువెలరీ అయితే చూసేద్దాము. ఇది అయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్లో అయితే వచ్చింది బీడ్స్ అనేవి. కానీ ఇక్కడ బీడ్స్ అటాచెస్ ఉంది కదా, ఇది గోల్డ్ కలర్లో. ఇది ఏంటంటే ఫుల్ సీజెడ్ అయితే రాలేదు, లైట్గా బ్లాకిష్గా అయితే ఉంది ఫ్రెండ్స్. పెండెంట్ అయితే ఫుల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది, కానీ ఆ పైన కొంచెం అది చూసుకుంటే మరీ అంత గోల్డ్ కలర్ అయితే లేదు, కొంచెం బ్లాక్ కలర్లో అయితే ఉంది. చూడండి, పెండెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఫుల్ హెవీ గ్రాండ్ లుక్ అనమాట, సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి బిగ్ బాల్ అయితే పెట్టేశారు. దాని కింద ఏంటంటే స్మాల్ బీడ్స్ అంటే గుత్త పూసలు అంటారు చూడండి, అవి పెట్టేసి కింద ఏంటంటే లైట్ పింక్ మోనాలిసా బీడ్స్ అయితే మళ్ళీ పెట్టారనమాట. దానివల్ల హెవీ లుక్ అయితే ఉంటుంది. నేను బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే ఎప్పుడైనా ఓల్డ్ మోడల్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ బీడ్స్ అన్ని తీసి లాకెట్ కూడా మనం సపరేట్గా వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా హుక్ అయితే ఉంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గా జస్ట్ 850కి అయితే వస్తుంది. సేమ్ క్యాటలాగ్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. ఆ ప్రైస్కి అయితే నాకు రియల్గా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్టాక్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఇది కాకుండా ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది కదా. నేను ఏంటంటే పింక్ చున్నీ వేసుకున్నాను కదా, దానిపైన లుక్ మీకు క్లియర్గా తెలియదని చెప్పేసి మళ్ళీ వైలెట్ చున్నీ వేసి మీకు ఈ విధంగా అయితే వేసుకుని చూపిస్తున్నాను. లెంగ్త్ ఎంత వచ్చింది మీకు కూడా ఐడియా రావాలి కదా, సో అందుకనమాట. నేనేంటి అంటే చూడండి, పై వరకు అయితే పెట్టేశాను. మీడియం లెంగ్త్లో అయితే ఉంది. ఇంకా కావాలంటే కొంచెం కిందకి కూడా పెట్టుకోవచ్చు. దీనికి థ్రెడ్ అయితే వచ్చింది. థ్రెడ్స్ తీసేసి చైన్స్ అటాచ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం లెంగ్త్గా కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, పైన నెక్ ఇక్కడ దగ్గర నుంచి కూడా నేనైతే వేసుకున్నాను. లెంగ్త్ అయితే చాలా ఎక్కువనే వచ్చిందని చెప్పాలి. మరీ షార్ట్గా అయితే ఏమీ లేదు. ఎలాంటి వారికన్నా సరే ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది లెంగ్త్ అయితే. సో ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు కదా, నేనేంటంటే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే దీనికి పేర్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే మీషో నుంచే తీసుకున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే 550, 600 ఆ రేంజ్లో ఎంతో ఉండేది. నాకు ఐడియా కూడా లేదు. ఇవి ఏంటి అంటే దీనికి రేటింగ్ అయితే అస్సలు బాగాలేదు. ఇయర్ రింగ్స్కి 3 పాయింట్ రేటింగ్ అయితే ఉంది. అయినా సరే ఈ డిజైన్ బాగా నచ్చి ఒకసారి ఆర్డర్ చేశాను. చాలా బాగా అయితే వచ్చాయి. ఇప్పుడు చాలా మంది అయితే అడుగుతున్నారు ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేయమని, బట్ ఇది స్టాక్ అయితే లేదు ఫ్రెండ్స్. స్టాక్ వస్తుందా అని చూస్తున్నాను కానీ స్టాక్ అయితే రావట్లేదు. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఈ మోనాలిసా బీడ్స్కి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయాయి. సేమ్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. ఎవరికైనా సరే ఈ ఇయర్ రింగ్స్ నచ్చితే చెప్పండి, కామెంట్ చేయండి. స్టాక్ వచ్చిన వెంటనే నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఆ విధంగా పోస్ట్ చేస్తాను. మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అనేది స్టాక్ లేదు కాబట్టి నేను మీషో నుంచే ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అవైతే ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, బుట్ట సీజెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా దీనికి చాలా బాగా మ్యాచింగ్ అయితే అయ్యాయి. ఎందుకంటే మనకి పెండెంట్లో కూడా ఈ విధంగా పింక్ కలర్లో బిగ్ స్టోన్ అయితే పెట్టేశారు. అండ్ అలాగే ఈ బుట్టాకు కూడా మనకి ఫుల్గా పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అయ్యే ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట. ఈ సీజెడ్ ఇయర్ రింగ్స్ వీడియో కూడా ఇంతకు ముందు అయితే పోస్ట్ చేశాను. ఆ లింక్ అయితే క్లియర్గా అయితే ఇస్తాను. ఈ ఇయర్ రింగ్స్ స్టాక్లో ఉన్నట్టయితే కనుక కోడ్ అలాగే డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఈ జ్యువెలరీ అయితే మాత్రం అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. 100కి 200% రికమెండ్ చేస్తాను. క్వాలిటీ వైజ్ అంత బాగా నచ్చింది నాకు. డిఫరెంట్ లుక్లో కూడా ఉంది కదా. ఇప్పుడు సెకండ్ అయితే ఇంకొక బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఇది ఏంటంటే డార్క్ గ్రీన్లో అయితే సెలెక్ట్ చేశాను. ఏ శారీకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి దీనికి కూడా బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా మనకు వచ్చేసాయి. ఇది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనమాట. దీనికి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇవ్వకుండా ఈ విధంగా చైన్ ఇచ్చేసి హుక్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక పైనుంచి చూసినట్లయితే గ్రీన్ రౌండ్ బీడ్కి కొంచెం కటింగ్ అయితే ఇచ్చారు. అవి మనకు లైట్గా షైనింగ్ అయితే అవుతుంది. అలాగని క్రిస్టల్ బీడ్స్ అయితే కాదు ఇవి. మీకు వీడియో లాస్ట్లో బ్యాక్ క్యామ్ నుంచి ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. క్రిస్టల్ బీడ్స్ ఏంటి అంటే షైనింగ్ అయితే ఓవర్గా అయితే షైనింగ్ అవుతుంది. ఇదైతే మరీ అంత షైనింగ్ అయితే లేదు, మీడియంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కింద చూసుకున్నట్లయితే మిడిల్లో ఒక గోల్డ్ బీడ్ కూడా అటాచ్ చేసి అయితే ఇచ్చారు. పెండెంట్ కూడా ఇది కూడా ఫుల్ సీజెడ్ పెండెంట్ అనమాట, చాలా బాగుంది. ఈ పెండెంట్కి అయితే బ్యాక్ సైడ్ హుక్ అయితే ఇవ్వలేదు, నార్మల్ పెండెంట్ అనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్.
లాకెట్స్ అయితే రెండు కూడా సీజెడ్లో వచ్చాయి, కానీ నాకేంటంటే పర్సనల్గా పింక్ కలర్లో వచ్చిన లాకెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ గ్రీన్ కలర్లో వచ్చిన లాకెట్ కొంచెం ఫ్లాట్గా అయితే ఉంది, పింక్ కలర్లో ఏంటంటే కొంచెం ఉబ్బెత్తుగా అయితే ఉంది కదా, లుక్ కూడా చాలా బాగుంది. కింద ఈ స్మాల్ బీడ్స్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదా, దానివల్ల హెవీ లుక్ అయితే ఉంది. సో మీకు నచ్చింది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. కానీ ప్రజెంట్ ఈ గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ ఏంటి అంటే స్టాక్ అయితే అయిపోయింది. నేను ఆర్డర్ చేసిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించింది. పిక్ కూడా సైడ్ని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వచ్చిన వెంటనే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దీని ప్రైస్ చూసుకుంటే 1050 అయితే ఉంది. ఆ ప్రైస్కి అయితే ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది అయితే వేసుకుంటే లెంగ్త్ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చింది. అంటే మనకి చైన్తో పాటు హుక్ అయితే ఇచ్చేసారు కదా, లాస్ట్ లింక్ అయితే పెట్టేశాను. కొంచెం మీడియంగా అయితే ఉంది. ఫస్ట్ చూసిన పింక్ది కొంచెం లెంగ్త్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఇది కూడా లెంగ్త్ కొంచెం ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకా లింక్స్ అయితే కొంచెం అటాచ్ చేసుకోండి, కొంచెం లెంగ్త్ అయితే వస్తుంది. మీడియంగా సరిపోద్ది అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇందులో వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మరీ స్మాల్ సైజ్ లేవు, అలాగే మరీ బిగ్ సైజ్ కూడా లేవు, మీడియం లెంగ్త్లో అయితే ఉన్నవి, చాలా బాగున్నాయి. చూడండి కింద మనకి గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగ్ చేశారు కదా, చూడడానికి లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. శారీస్ మీదకి ఇదొక్కటి వేసుకోగానే ఫుల్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇవే కాకుండా మన ఛానల్లో కూడా ఇంతకుముందు సీజెడ్ లాంగ్ హారం వీడియో కూడా ఒకటి చేశాను, అంటే సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పేసి. ఆ వీడియో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ కలెక్షన్ కూడా మీకు 100% నచ్చుతుంది. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బీడ్స్ నెక్ సెట్ అయితే చూపిస్తున్నాను. ప్రతి దానికి కూడా మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల మనకి స్టోరేజ్ అయితే చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు. లైఫ్ టైం కూడా ఎక్కువైతే ఉంటుంది జ్యువెలరీకి. ఇది ఏంటంటే ఓన్లీ నెక్ పార్ట్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్, అంటే లాంగ్ అయితే ఏమీ కాదు. కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించి ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది కూడా ఫుల్ సీజెడ్ అనమాట. సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అదే విధంగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి చైన్స్ కూడా ఎక్కువైతే అటాచెస్ అయితే ఇచ్చారు, థ్రెడ్ ఇవ్వకుండా. చూడండి ఇటు 3 లైన్స్, అదేవిధంగా అటు 3 లైన్స్ అయితే ఇచ్చారు. పర్ల్స్కి మిడిల్లో మనకి గోల్డ్ కట్టుతీగ అంటారు చూసారా, ఆ టైప్లో అయితే ఉంది. చాలా బాగుంది రియల్ లుక్ అయితే. పెండెంట్ కూడా స్మాల్ లక్ష్మీ అమ్మవారు అయితే ఇచ్చారు. కింద చూసుకుంటే ఈ విధంగా పర్ల్స్ అనమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవైతే శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఎలాగైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ లింక్ అయితే పెట్టేశాను చూడండి. ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, ఇలా వద్దు అనుకుంటే నెక్కి పట్టేసేటట్టు కొంచెం టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అలా కూడా వేసుకుని చూపిస్తాను. ఇదైతే అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఈ మిడిల్ చైన్ చూసుకుంటే కొంచెం లూజ్గా అయితే ఫిట్టింగ్ చేశారు. అది ఏంటంటే కొంచెం కిందకైతే వేలాడుతున్నట్టుగా అయితే ఉంది. అంటే మరీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఏమీ తెలియట్లేదు. చూడండి లెంగ్త్ అయితే ఇలా వచ్చింది కదా. శారీస్ మీదకి ఏంటంటే లెంగ్త్ అలా వేసుకుంటే బాగుంటుంది. డ్రెస్సెస్కి ఏంటంటే ఈ విధంగా నెక్ చుట్టూ ఫిట్టింగ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి, కాకపోతే ఇవి చాలా స్మాల్ సైజ్ అనమాట. స్మాల్ అమ్మవారు లక్ష్మి అమ్మవారు అయితే ఇచ్చేసి కింద ఒక పోల్ అయితే హ్యాంగింగ్ చేస్తారు. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే అంతగా నచ్చలేదు, ఎందుకంటే నాకు స్మాల్ సైజులో ఉంటే నచ్చవన్నమాట. అందుకని చెప్పి నేను ఇంకో ఇయర్ రింగ్స్ అయితే దీనికి పేర్ చేశాను. అవి కూడా చూపిస్తాను చూడండి. అంటే నచ్చలేదు అంటే క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. అంటే మరి స్మాల్ సైజులో ఉన్నాయి కదా, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే స్మాల్ సైజ్ యూజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. మనకి ఏంటంటే కొంచెం ఈ సైజులో ఉంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మనకి ఈ లాకెట్ ఎంత సైజులో వచ్చిందో మినిమం అంత సైజులో అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ఇలా పేర్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ సెపరేట్గా తీసుకున్నాను కదా, ప్రైస్ చూసుకుంటే 235 అయితే ఉంది. కింద డెలివరీ ఛార్జ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు 53 రూపీస్. టోటల్లీ మనకి 280కి అయితే ఇయర్ రింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఎవరికైనా నచ్చితే ఈ విధంగా సెపరేట్గా తీసుకుని పేర్ చేసుకోండి. అంటే చెప్పాను కదా, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే సింపుల్గా ఇష్టపడతారు. వాళ్ళకి ఏంటంటే దీంతో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ ఈ స్మాల్ అయితే సరిపోతుంది. మనకైతే ఇంత స్మాల్ అయితే అస్సలు నచ్చదు, కొంచెం హెవీగా ఉంటేనే లుక్ అయితే గ్రాండ్గా అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇవైతే ట్రై చేయండి. మ్యాచింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయిపోయి సెపరేట్గా తీసుకున్నా కానీ. ఈ నెక్స్ట్ సెట్ ప్రైస్ చూసుకుంటే 460కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఇది కూడా ఏంటి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ మోడల్ నచ్చకపోయినా, బీడ్స్ బ్లాక్ ఏవైనా అయినా ఈ లాకెట్ అయితే మనం సెపరేట్గా తీసుకు వేరే దానికైతే అటాచ్ చేసుకోవచ్చు. హుక్ అయితే ఇచ్చేసారు, సింపుల్ లాకెట్ అనమాట. మీషోలో కూడా సపరేట్గా సీజెడ్ లాకెట్స్ అయితే వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే ఒకటి తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిది, ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఈ క్రిస్టల్ బీడ్స్ అనేవి ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా 1 లైన్ పెట్టేసి లాకెట్ అయితే మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఫుల్ సీజెడ్ స్టోన్స్ అనమాట, చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఇంకా బిగ్ సైజ్లో కూడా చాలా ఉన్నాయి మీషోలో, బట్ ఇది 1 లైన్ కాబట్టి సింపుల్గా ఇదైతే తీసుకున్నాను. మీరు ఏమైనా బీడ్స్ ఈ విధంగా మేకింగ్ చేసుకున్నట్లయితే కనుక ఈ విధంగా లాకెట్స్ అయితే సెపరేట్గా తీసుకుని వేసుకోండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బిగ్ సైజ్లో లాకెట్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీషోలో. దీని ప్రైస్ చూసుకుంటే 490 అనమాట.
490కి కొంచెం ఎక్కువే అనిపించింది ప్రైస్. అంటే లాకెట్ అయితే మరీ హెవీగా లేదు, కొంచెం స్మాల్ సైజులో ఉంది కదా, కాకపోతే ఫుల్ సీజెడ్లో వచ్చింది, బాగుంది అనిపించి ఇదైతే తీసుకున్నాను. ఇలా ఇంట్లో ఏదైనా నా ఓల్డ్ చైన్స్ ఉంటాయి కదా బీడ్స్వి, దానికి కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఇక లాస్ట్గా ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ జ్యువెలరీ అనమాట. దీనికి ఏంటంటే మనకి బాక్స్ అయితే రాలేదు, నార్మల్గా ఈ విధంగా అట్టపెట్టెలు అయితే ఇచ్చేసారు. ఈ జ్యువెలరీ ఏంటంటే చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పట్టు శారీస్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పైనుంచి కింద వరకు కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే కూర్చుని అయితే ఉన్నారు. ఈ కింద ఏంటంటే మనకి అటు ఇటు కూడా వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, కింద లాకెట్ కూడా చాలా బిగ్ సైజులో చాలా గ్రాండ్గా అయితే ఉంది. పక్కా టెంపుల్ వేర్ జ్యువెలరీ అనమాట. కాకపోతే ఇది ఫుల్ సీజెడ్ అయితే కాదు ఫ్రెండ్స్, అంటే ఫుల్ గోల్డ్ ప్లేటింగ్ అయితే కాదు, గోల్డ్ ప్లేటెడ్. అదేవిధంగా మ్యాట్ కూడా మిక్స్ అయితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా అయితే ఉంది. ఫుల్ రెడ్డిష్గా లేదు, ఫుల్ బ్లాకిష్గా కూడా లేదు, పర్లేదు, మనకి చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ టైప్లో నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. లాకెట్ చూసారు కదా, చాలా హెవీగా అయితే ఉంది. పైన అయితే పీకాక్స్ అయితే ఇచ్చేసారు. కింద ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు, కింద అంతా కూడా గోల్డ్ కలర్లో పోల్స్ అయితే హ్యాంగింగ్ చేశారు. రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇది లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. వేసుకుని కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు కదా, ఎవరికైనా నచ్చితే థ్రెడ్ తీసేసి చైన్స్ అయితే అటాచ్ చేసుకోండి, లుక్ బాగుంటుంది. చూసారు కదా, నేను పై నుంచి కూడా పెట్టేశాను, ఇక్కడ నుంచి అనమాట. కరెక్ట్గా ఈ విధంగా లెంగ్త్ అయితే మీడియం వరకు అయితే వచ్చింది. ఇంకా కొంచెం కిందకి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ జ్యువెలరీ ఏంటంటే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అయిపోతూనే ఉంది. నేను చాలాసార్లు ట్రై చేశాను విష్ లిస్ట్లో పెట్టుకుని. నేను చూసాను, ఇది స్టాక్ అయితే వచ్చింది. ఆర్డర్ చేసిన నెక్స్ట్ మినిట్ అయితే స్టాక్ అయితే అయిపోయింది. చూడండి, పిక్ సైడ్ని షేర్ చేస్తున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే 580కి అయితే వచ్చింది. కాకపోతే నేను నా దగ్గర ఉన్న స్మార్ట్ కాయిన్స్ అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల ప్రైస్ అయితే కొంచెం తగ్గిందనమాట. మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు మీషోలో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీలో ఎలా ఆర్డర్ చేసుకోవాలి, మన దగ్గర సూపర్ కాయిన్స్ అదే స్మార్ట్ కాయిన్స్ ఎలా యాడ్ అవుతాయి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అంటే ఇప్పటికే చాలామంది మీషోలో ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడో ఒక్కరికి తెలియకుండా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే నా వీడియో అయితే యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా అయితే చేశాను. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అయితే చేశాను, బట్ యాప్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. అందులోనే ఇప్పుడు మనకి స్మార్ట్ కాయిన్స్ అనేవి ఒక ఐటెంకి అయితే వస్తున్నాయి కదా, అవి ఏంటి, ఎలా వస్తాయి, మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని చాలామందికి అయితే తెలియక ఉండొచ్చు. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా బ్యాక్ క్యామ్ నుంచి క్లియర్గా ఒక లుక్ అయితే చూసేయండి. ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఈ జ్యువెలరీకి అయితే చాలా బాగా అయితే సెట్ అయ్యాయి. ఫుల్ హెవీ గ్రాండ్ లుక్ అనమాట. చాంద్బాలి మనకి స్టాక్లో లేదు కాబట్టి ఈ బుట్ట ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేయండి. ఫుల్ సీజెడ్ స్టోన్స్ చాలా బాగా షైనింగ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ ఐటెం కూడా మనకి చాలా ట్రెండింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో వ్యూస్ వెళ్ళే కొలది కూడా స్టాక్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో ఎవరికి నచ్చినా సరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్లో ఏది బాగా నచ్చింది అనేది కూడా మీ ఫీలింగ్ని నాతో షేర్ చేసుకోండి. నాకైతే స్పెషల్గా పింక్ కలర్ లాకెట్ ఉంది కదా, సో అదైతే చాలా బాగా అయితే నచ్చింది. కానీ లైట్ బేబీ పింక్ కలర్ అనేది అందరికీ సూట్ అవ్వవు. అదేవిధంగా బీడ్స్ కూడా కొంచెం బిగ్ సైజులో అయితే ఉంది కదా. ఈ పక్కన మనకి గ్రీన్ బీడ్స్ అయితే స్మాల్ బీడ్స్ అనమాట. అవైతే ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతాయి. సో మీకు తెలుస్తుంది కదా మీకు ఏది సెట్ అవుతుంది అనేసి. క్వాలిటీ అయితే అన్ని కూడా చాలా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బీడ్స్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. ఈ వీడియో మీలో చాలా మందికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోకుండా. అదేవిధంగా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కనుక ఇలాంటి మంచి కలెక్షన్ జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.